మెంటల్ హెల్త్ ఇది ఈ మధ్యలో వరల్డ్ వైడ్గా చాలామంది ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం. అండ్ సమ్ పీపుల్ టేక్ ఇట్ వెరీ లైట్లీ అండ్ దానివల్ల చాలా పెద్ద పెద్ద కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు కూడా. మెంటల్ హెల్త్ అనేది డీల్ చేయడం, ట్రీట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టాపిక్ మీద మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి అండ్ ఇంకొంచెం అవేర్నెస్ పెంచడానికి ఈరోజు మన ఫ్లిప్ సైడ్ ఎపిసోడ్కి వచ్చేసారు డాక్టర్ వాణి ముళ్ళపూడి గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. ఎలా ఉన్నారు? ఫైన్. అండ్ హౌ వాస్ యువర్ డే టు డే? ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ డే పైన అయిపోయింది కదా. సో ఐఎమ్ గెస్సింగ్ దట్ యూ మైట్ హ్యావ్ హ్యాడ్ క్లయింట్స్, పేషెంట్స్ అండ్ దెన్ వచ్చారు కదా. సో అందుకని ఐ వాంటెడ్ టు ఆస్క్. గుడ్. ఇట్స్ గుడ్. ఆల్వేస్ ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆనర్. ఎంతో ట్రస్ట్ ఉంటే ఒక మనిషి తన లైఫ్లో తన ముందుకు ఎదగడం కోసం మా దగ్గరికి హెల్ప్కి వస్తారు. సో అది ఒక ఆనర్ కింద అనుకుంటాం. అండ్ ఐ ఫీల్ దానివల్ల ఇంకొకరికి హెల్ప్ చేయటం వల్ల అది ఒక పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తుంది. రైట్. అండ్ ఆఫ్టర్ ఒక డే ఫుల్ మీరు పేషెంట్స్తో డీల్ చేసిన తర్వాత డూ యూ ఫీల్ ఎగ్జాస్టెడ్ అట్ ఆల్? ఎగ్జాస్టెడ్ అంటే సారీ అనిపిస్తుంది, కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనుకునే దాంతో బట్టి ఇమ్మీడియట్గా రీజువనేట్ అయిపోతాం. ఏం చేస్తారు మీరు లైక్ టు రీకూప్ ఒకసారి? ఒక్కొక్క నా ఇష్టమైన ఇది ఒక మంచి ప్లేస్లో కూర్చొని కొంచెం సేపు సైలెంట్గా ఉండటం, థ్యాంకింగ్ యూనివర్స్ ఓకే ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నా లైఫ్లో నేను నా ఇకిగా డిస్కవర్ చేసుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చినందుకు. రైట్. అండ్ నాతో ఇంటరాక్షన్ అయిన వాళ్ళకి మంచి జరగాలి ఆ రోజు అనుకోవటం. ఇట్స్ అ సార్ట్ ఆఫ్ ప్రేయర్ యూ కెన్ సే. రైట్. అండ్ ఈటింగ్ ద ఫుడ్ దట్ ఐ లైక్ దట్ డే అండ్ బీయింగ్ విత్ ద ప్లాన్స్ అండ్ నాకు ఇష్టమైన మ్యూజిక్ వినటం. ఓకే. that way and then interacting with my family. ఓకే. సో అంటే సెషన్స్కి మధ్యలో ఐఎమ్ షూర్ ప్రతి సెషన్ విల్ బీ హెవీ ఇన్ అ వే. ఎస్. అండ్ అంత హెవీ సెషన్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత టు గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ సెషన్ ఆర్ ఫర్ ద నెక్స్ట్ పేషెంట్ అంత వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఉండడం, ఈజ్ ఇట్ మెంటలీ డ్రైనింగ్? బ్యాక్ టు బ్యాక్ అంటే we always take 5 to 10 minutes break. ఓకే. మామూలుగా ఐ డ్రింక్ వాటర్ మధ్యలో. వాటర్ అనేది ఒక ఎనర్జైజర్. అలాగే ఒక 2 minutes కోసం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయటం. అండ్ తర్వాత నెక్స్ట్ పేషెంట్ నోట్స్ చూసుకోవటం. ప్రీవియస్ పేషెంట్ మళ్ళీ కనుక సెకండ్ టైం వస్తుంటే వాళ్ళకి సంబంధించిన నోట్ చూసుకోవటం. దెన్ ఓకే అగైన్ యు ఆర్ డ్రివెన్ విత్ దట్ పర్పస్. నెక్స్ట్ వాళ్ళకి మళ్ళీ మంచి జరగాలి. ఇప్పుడు అయిపోయింది ఆ కేసు, తర్వాత నెక్స్ట్ మళ్ళీ రీఛార్జింగ్ యువర్ సెల్ఫ్. మా చిన్నప్పుడు ఆర్ అంటే ఆర్ అట్లీస్ట్ సే ఫ్యూ ఇయర్స్ బ్యాక్, 10 years బ్యాక్ అనుకుందాం. 10 years బ్యాక్, 15 years బ్యాక్ మా పేరెంట్స్ ఆర్ మాకంటే పెద్దవాళ్ళు వీళ్ళందరూ వెందే మాకు తెలిసేది కూడా కాదు దట్ దే డెల్ట్ విత్ సమ్ ప్రాబ్లమ్స్ అని తెలిసేది కూడా కాదు. అండ్ థెరపీ అనేది వాజ్ నాట్ సో ప్రామినెంట్. అంటే ప్రామినెంట్ థెరపీ మేబీ ఉండిందేమో, కాకపోతే ఇట్ వాజ్ నాట్ యాజ్ ప్రామినెంట్. అప్పట్లో వాళ్ళు ఎలా డీల్ చేసేవాళ్ళు? అండ్ వై డూ యూ థింక్ థెరపీ సడన్లీ థెరపీకి రావడం అనేది ఆర్ పీపుల్ హూ నీడ్ థెరపీ ఈ కేసెస్ ఎక్కువ సడన్గా ఎందుకు అయ్యాయి అనుకుంటున్నారు? ఇదివరకు ఫస్ట్ ఐ ఆన్సర్. ఇదివరకు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు అని. ఇదివరకటి వాళ్ళ దీంట్లో షేరింగ్ అనేది ఉండేది కొంతవరకు. ఇప్పుడు వాళ్ళకంటే అప్పుడు షేరింగ్ ఎక్కువ ఉంది. తర్వాత మీకు సోషల్ గ్యాదరింగ్స్ అప్పట్లో ఎక్కువ ఉండేవి, మీనింగ్ఫుల్ గ్యాదరింగ్స్ కొంచెం వాళ్ళ మధ్య. సో ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోవటం, పెద్దవాళ్ళు వాళ్ళకి సజెషన్స్ ఇవ్వటం, అండ్ ఇంకొకసారి కథల రూపంలో లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నప్పుడు ఎవరు ఎలా రిజాల్వ్ చేసుకున్నారు అనే షేరింగ్ ఎక్కువ ఉండేది ఆ టైంలో. అది ఒక ఇది. ఇంకొకటి అప్పుడు ఇంత అవేర్నెస్ కూడా లేదు. దట్ కుడ్ బి వన్ మోర్ రీజన్. ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఇంత టైం కూడా లేదు. చాలా వరకు ఏంటంటే
వాళ్ళు సర్వైవల్ మోడ్లో ఉండేవాళ్ళు. అంత టైం కూర్చొని ఆలోచించేంత టైం ఉండేది కాదు. దేవర్ అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ ఉండిపోవటం. సో చాలా వరకు అడ్రస్ కూడా అయ్యాయి కాదు. అండ్ ఇదే లైఫ్ అనుకునే వాళ్ళు కొంతమందికి ఆ షేరింగ్ వల్ల వాళ్ళకి హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ వచ్చేది. అంటే లైఫ్ వాజ్ సింపుల్ బ్యాక్ దెన్. అఫ్ కోర్స్ Could we say that? దట్ ఈస్ వన్ థింగ్. కానీ ఇంకొక రీజన్ ఏంటంటే అప్పుడు అసలు అవేర్నెస్ లేదు. దే యూస్ టు యాక్సెప్ట్, ఇది మా దేవుడు ఇచ్చాడు, ఇది మా కర్మ, ఇలాగే ఉంటుంది, అలాంటి స్టేట్మెంట్స్తో వాళ్ళు సరిపెట్టుకునేవాళ్ళు. అంటే ఇదే జీవితం, ఇంతకు మించి నేను ముందుకు వెళ్ళేది లేదు. అంటే ఇన్ అ వే చెప్పాలంటే ఒకటి ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ సంథింగ్ అంటే బ్యాక్ దెన్ ఒకటి ఏదో అనిపిస్తుందంటే దీన్ని డయాగ్నోస్ చేయడం, దీన్ని ట్రీట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనేది మేబీ అవేర్నెస్ లేదంటారా ఆ టైంలో? అసలు అది ఒక ప్రాబ్లము, దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది అనే థాటే ఉండకపోవచ్చు. రైట్. అండ్ ఒకవేళ ఉన్నా కూడా అప్పట్లో అంటే థెరపీ ఇది అని అన్నా కూడా ఆ టైంలో ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్నది ఆ టర్మే లేదు. టర్మినాలజీ చాలా లూజ్గా వాడేవాళ్ళు వర్డ్. పిచ్చోడ్లాగా బిహేవ్ చేయకు, ఏ పాగల్, ఆ వర్డ్ అన్నది చాలా డెరగేటరీ సెన్స్లో వాడేవాళ్ళు. రైట్. కానీ యాక్చువల్గా ఇప్పుడు చూస్తే 1 in 5 members in India are having some or the other kind of mental health issue. అది అంటే ఇప్పుడు చూస్తే గనక మీకు ప్రతి ఫ్యామిలీలో అట్లీస్ట్ 1 person ఈజ్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూ. వై డూ యూ థింక్ దట్ ఈస్? అదే కదా, అది ఎర్లియర్ డేస్లో మేబీ స్ట్రెస్ లెవెల్స్ వర్ నాట్ సో హై. ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఆర్ వెరీ హై. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ రెండో రీజన్ ఏంటంటే అప్పుడు అసలు అది ఐడెంటిఫై కాకపోయి ఉండొచ్చు, ఇప్పుడు ఐడెంటిఫై అవుతున్నాయి, బయటకు వస్తున్నారు, ఇది ఒక ప్రాబ్లము, దీంట్లో నుంచి నేను బయటకు రావచ్చు, నా లైఫ్ నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి కూడా వాళ్ళు బయటకు వస్తున్నారు. మోర్ కేసెస్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్. మోర్ పీపుల్ ఆర్ ఓకే టు కమ్ అవుట్ అండ్ ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఐ వాంట్ టు గెట్ బెటర్ అని అనుకునే కేసెస్ ఎక్కువ ఉన్నాయి, విచ్ ఈస్ బీయింగ్ మోర్ ఓపెన్ నౌ. అవేర్నెస్ పెరిగింది, తర్వాత నా లైఫ్ని నేను చేంజ్ చేసుకోవాలి అనే థింకింగ్ ప్యాటర్న్ వచ్చింది. అందుకని హెల్ప్ అవైలబుల్ ఉన్నప్పుడు వెళ్ళాలి అని. ఈ మధ్య అంటే మోర్ ప్రివలెంట్ మెంటల్ హెల్త్ ఇష్యూస్లో డిప్రెషన్, యాంగ్జైటీ ఇవి చాలా ఎవ్రీ అదర్ పర్సన్ ఈస్ గోయింగ్ త్రూ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఆన్ సమ్ లెవెల్. ఏదో ఒక అంటే మేబీ లెస్ ఇంటెన్సిటీ, మోర్ ఇంటెన్సిటీ, బట్ ఇట్స్ దేర్. యూ హ్యావ్ సంథింగ్ టు సే. ఎవ్రీ పర్సన్ ఈస్ గోయింగ్ త్రూ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, అట్లానే అనలేము. బట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ లైఫ్ most probably everybody goes through some phases of depressed feelings and face the anxiety issues. అలా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా యాంగ్జైటీ పేషెంట్, డిప్రెషన్ పేషెంట్ అని చెప్పలేం. అలాగే పర్సనాలిటీస్ ట్రీట్స్ ఉంటాయి. రైట్. సో అంటే ఇదివరకు ఎట్లా అనేవాళ్ళు అంటే మీకు హీఈస్ స్కిజోఫ్రెనిక్ అనటానికేనో ఒక పర్సన్ స్కిజోఫ్రెనియా దేంతో ఉన్నారు అని అనటానికి తేడా ఉంది కదా. ఆ తేడా మనం చూసుకోవాలి. ఇప్పుడు మోర్ అవేర్నెస్ దాని గురించి వచ్చింది. ఎనీబడి ఎట్ ఎనీ టైమ్ క్యాన్ ఫేస్ దిస్ ఇష్యూ. అంటే ఎవరికైనా ఏ పరిస్థితుల్లో అయినా కూడా మెంటల్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఎవ్వరూ కూడా దేనికి అబౌవ్ కాదు, ఆ విషయం ఒప్పుకుంటాను. కానీ ఇట్స్ ఓన్లీ న్యాచురల్. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. ప్రతి ఒక్కళ్ళకి ఇది వస్తుంది అనే ఇది మాత్రం కాదు. అంటే ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఎవ్రీ అదర్ పర్సన్ అంటున్నాను ఎందుకంటే సో ఐ వాజ్ అబౌట్ టు సీ సంథింగ్. నౌ-a-days every other person says that ఎస్పెషలీ చెప్పాలంటే అరౌండ్ 20s లోపల వాళ్ళు, ఐ ఫీల్ దట్
డిప్రెషన్ అనే వర్డ్, డూడ్ ఐమ్ డిప్రెస్డ్, డూడ్ ఐమ్ యాంగ్షియస్ అంటే ఇట్ హ్యాస్ బికమ్ అ కూల్ టర్మ్ టు జాయిన్ ద కూల్ క్లబ్ ఆల్సో సమ్టైమ్. అంటే వై డూ థింక్ ఇప్పుడు వచ్చే యంగర్ జనరేషన్లో ఈ వర్డ్ వాడతారు? డూ దే ఈవెన్ నో వాట్ దే ఆర్ సేయింగ్? బికాస్ వెన్ యూ సే యూర్ డిప్రెస్డ్, వెన్ యూర్ సే యూర్ యాంగ్షియస్, దీస్ ఆర్ సీరియస్ ఇష్యూస్. అండ్ ఇంత సీరియస్ ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు ఐ ఫీల్ లైక్ ఒక ఏజ్లో వెన్ యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ యూ నో దట్ ఐ మీన్ ఒక డార్క్ స్పేస్లో ఉండడం అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ కూల్ సమ్హౌ. లైక్ ఐమ్ టు షో దట్ దే హ్యావ్ అ వెరీ డీప్ పర్సనాలిటీ. అది చూపించుకోవడానికి సమ్టైమ్స్ దే కీప్ యూజింగ్. ఐమ్ నాట్ సెయింగ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ పర్పస్, బట్ దే థింక్ ఇట్ ఈస్ డిప్రెషన్. సో where I'm getting at with this point is, how do you identify depression and anxiety? How can you mistake depression? How can you mistake something very not so serious for depression and anxiety? ఒక విధంగా చూడాలంటే నాకు మూడు బాగాలేదు అనేవాళ్ళు ఇదివరకు సింపుల్గా. ఇప్పుడు అదే వర్డ్ ఐఎమ్ డిప్రెస్డ్ అంటున్నారు. ఓకే, ఆర్ నాకేంటో భయం వేస్తుంది, నాకు కొంచెం టెన్షన్గా ఉంది అనేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ యాంగ్జైటీ డూడ్ అనో, లేకపోతే ఐఎమ్ యాంగ్షియస్ అనో అని అంటున్నారు. ఐ థింక్ అది డిఫరెన్స్. కానీ ఒక విధంగా ఏంటంటే యాంగ్జైటీ, డిప్రెషన్ అనే వాటికి ఉండే స్టిగ్మా పోతుంది మెల్లగా. ఓకే, ఇన్ అ వే దే ఆర్ నాట్ ట్రీటింగ్ దట్ ఇట్ ఈస్ ఏదో ఎవరికో వస్తుంది అనే మాటలో ఇంచి మాకు ఇది అని అంటున్నారు. కానీ మీరు అడిగారు కదా ఇది ఎలా ఐడెంటిఫై చేస్తారు అని. ఇక్కడ నార్మల్గా డిప్రెషన్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు క్లినికల్ డిప్రెషన్ మేము చూసేటప్పుడు, అసెస్ చేసేటప్పుడు అది మైల్డా, మోడరేటా, సివియరా, ఓకే, దాన్ని బట్టి థెరపీ అవసరమా, లేకపోతే మామూలుగా కౌన్సిలింగ్ సరిపోతుందా, లేకపోతే మెడికేషన్ అవసరమా, అది డిసైడ్ చేస్తారు. అండ్ ఇన్ జనరల్ మన చుట్టుపక్కన ఎవరైనా సరే డిప్రెషన్తో ఉన్నారు అంటే, ఆర్ మనకి ఎప్పుడైనా ఆ డిప్రెషన్ అనే ఇది బాగా వస్తుంది అని అంటే, మెయిన్ చూసుకోవాల్సిన ఏరియాస్ ఏంటంటే లో మూడ్ బాగోలేకుండా ఎప్పుడు డల్గా అనిపించటం, లేదు అపటైట్ ఐదర్ ఓవర్ ఈటింగ్ కానీ, ఆకలి అస్సలు లేకపోవటం కానీ ఉండటం, అసలు తినకుండా ఉండటం కానీ, ఇంట్రెస్ట్ లేకపోవటం, నిద్ర సరిగ్గా పట్టకపోవటం లేదా విపరీతంగా నిద్రపోవటం. ఆ తర్వాత మెయిన్ రీజన్స్ ఎక్కడొస్తాయంటే బాగా బాధ ఎక్కువ ఉండటం, దుఃఖంతో ఫీల్ అవటం, చిన్న చిన్న వాటికి కూడా ఓవర్వెల్మింగ్గా ఫీల్ అవటం, నెగటివ్ థింకింగ్ బాగా ఉండటం, మాటిమాటికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేయటం, ఈజీగా వచ్చేయటం, దేనికైనా సరే రిలేట్ అయిపోవటం. అంటే ఎక్కడో ఏదో చిన్న బాధ ఉన్నా వీళ్ళకి అది ట్రిగ్గర్ అయ్యి బాధపడటం, ప్రతి చిన్నదానికి అతిగా స్పందించటం, హోప్లెస్నెస్, అస్సలు ఫ్యూచర్ మీద హోప్ లేకపోవటం, ఆ తర్వాత వర్త్లెస్నెస్ ఫీల్ అవటం, వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది బాగా తగ్గిపోతుంది, ఆత్మవిశ్వాసం అనేది లేకపోవటం, అండ్ హెల్ప్లెస్నెస్, ఒక రకమైన నిస్సహాయత ఫీల్ అవటం. ఇవి కనిపిస్తున్నప్పుడు వీటన్నిటితో పాటుగా మళ్ళీ ఈ లైఫ్ ఎందుకు, సూసైడల్ ఐడియేషన్స్ రావటం, వీటన్నిటిలో ఎన్ని కనిపిస్తున్నాయి, ఎన్ని ఉంటున్నాయి, వీటిని బట్టి ఆ డిప్రెషన్ అనేది ఏ స్టేజ్లో ఉంది అని చూస్తారు. ఇంట్రెస్ట్ లేకపోవటం అని అన్నాను కదా ఇందాక. ఇంట్రెస్ట్ లేకపోవడం అంటే వాళ్ళు ఇంతకుముందు బాగా ఎంజాయ్ చేసే యాక్టివిటీస్ కూడా ఇప్పుడు అస్సలు అవే చెయ్యాలి అన్నా అస్సలు ఇంట్రెస్ట్ లేకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకు వాళ్ళు మూవీస్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, బట్ ఈరోజు మూవీ థియేటర్లోకి వెళ్ళాలన్నా ఇంట్రెస్ట్ లేదు, వెళ్ళినా అక్కడ మూవీ ఎంజాయ్ చేయలేరు, వెంటనే ఇంటికి వచ్చేయాలి. అండ్ ఆ సోషల్ ఇంటరాక్షన్స్ లేకపోవటం, ఇంట్రెస్ట్ చూపించకపోవటం కూడా ఒక ఇవన్నీ కలిపితే ఇవి డిప్రెసివ్ ట్రైట్స్. ఎన్ని ఉన్నాయి, ఏ లెవెల్లో ఉన్నాయి, దాన్ని బట్టి we decide whether it is mild, moderate, severe. యూజువలీ మీ దగ్గరికి ఇప్పుడు థెరపీకి వచ్చిన వాళ్ళు ఆర్ ఇష్టం లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉండుంటారు కదా. సమ్ పీపుల్ అవుట్ ఆఫ్ ఫోర్స్ లేకపోతే అవుట్ ఆఫ్ నెసెసిటీ, వాట్ ఎవర్ మే బి ద కేస్.
వచ్చినప్పుడు డూ యూ ఎన్కౌంటర్ డూ యూ సీ దట్ పీపుల్ ఆర్ గార్డెడ్ వెన్ దే కమ్ టు యూ? డెఫినెట్. వై డూ యూ థింక్ దట్ ఈస్? ఎందుకు అంటే ఇప్పుడు మీ దగ్గరికి రావడమే మీరు మీ దగ్గర నుంచి అంటే మీ హెల్ప్ తోటి నిజం తెలుసుకోవడానికి ఆర్ వాట్ ఎవర్ ఇస్ ట్రబ్లింగ్ దెమ్, హౌ టు హ్యాండిల్ ఇట్, దీనికోసమే వస్తారు. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, వై డూ యూ థింక్ పీపుల్ వాంట్ టు షీల్డ్ దెమ్ సెల్వ్స్? ఎందుకు షీల్డ్ చేసుకుంటారు అంటే, ఫస్ట్ థింగ్ ఎప్పుడూ కూడా వాళ్ళని వాళ్ళు పూర్తిగా నేకెడ్గా ఇన్నర్ సెల్ఫ్ని చూపించడానికి ఇష్టపడరు. రైట్. ప్రతి ఒక్కళ్ళలో గుడ్ బ్యాడ్ అగ్లీ సైడ్ ఉంటుంది. అంటే కానీ ఉన్నదాన్నే తెలియకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా ఒక్కొక్కసారి ఆ ఫీలింగ్స్ రావచ్చు కొంతమందికి. ఓకే. కానీ అదేంటంటే ఎక్కువ మనిషి నేచర్ గుడ్నెస్నే బయటకి ప్రొజెక్ట్ చేస్తారు. బట్ బాగా కొంతమంది మాత్రం ఓపెన్ అప్ అవ్వాలి అనుకున్నప్పుడు ట్రస్ట్ వర్ది పర్సన్, అవతల పర్సన్ జడ్జ్మెంటల్ యాటిట్యూడ్ లేదు అనిపించినప్పుడు, తర్వాత కాన్ఫిడెన్షియల్ గా అవతల పర్సన్ మనతో ఉంచుతారు అని నమ్మకం కలిగినప్పుడు అప్పుడు ఓపెన్ అప్ అవుతారు. అంటే వాళ్ళకి ఒక అంటే నన్ను నేను బాగా చూపించుకోవాలి అని అనుకున్న వాళ్ళు చూపించుకుంటే, అంటే వై డు దే సీక్ దట్ వ్యాలిడేషన్? చూపించుకోవాలి అనుకునే వాళ్ళు కాదు భార్గవి. అయితే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఓకే innate need is that nobody wants to be perceived as bad person. ఓకే. అది ఏంటంటే నేను మంచి అని ఇన్హరెంట్ గా నమ్ముతారు. అందుకనే మనల్ని మనం జస్టిఫై చేసుకుంటాం ఏ పని చేసినప్పుడైనా. ఇది కరెక్ట్, ఇదే పద్ధతి, ఇదే రైట్. ఇంకా మనం పక్కన వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి కూడా చూస్తాం. ఓకే. అవునా కాదా? అవునవును. అది ఏంటంటే మనది అది ఎప్పుడు కూడా మనిషికి నేను మనిషి అన్నది ఉంటుంది. ఇట్లాంటి పర్స్పెక్టివ్స్ చేంజ్ అవ్వటం అనేది థెరపీ కౌన్సిలింగ్స్ లో అవుతుంది. ఓకే. వాళ్ళు ఇంటర్పర్సనల్ ప్రాబ్లంతో వస్తారు, ఏదన్నా దీంతో వస్తారు. అలాంటప్పుడు ఇట్లాంటి కౌన్సిలింగ్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇందాకనే అడుగుతా అనుకున్నాను, పర్సనాలిటీ డిజార్డర్ అని అంటారు కదా, హౌ ఎంత కామన్ ఇది పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఇప్పుడు మీరు చూసే కేసెస్లో ఇన్ జనరల్? ప్రతి ఒక్కళ్ళలో కొన్ని ట్రేట్స్ అయితే ఉంటాయి. ఓకే. పర్సనాలిటీ డిజార్డర్ ట్రేట్స్ ఉంటాయి, కానీ డిజార్డర్ అని బ్రాండ్ చేయటం కొంతమందినే చేస్తారు. ఓకే. ఎప్పుడైతే వాళ్ళ పర్సనాలిటీ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు, లేదా వాళ్ళు ఒక్కళ్ళే ఎఫెక్ట్ అవ్వచ్చు. కానీ అప్పుడు అసెస్మెంట్ క్రైటీరియా ప్రకారం చేస్తాం. అది కూడా ఒక్క పర్సన్ నుంచి తీసుకొని చెయ్యరు. అసెస్మెంట్ చేసేటప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి తీసుకుంటారు. అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ను, వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళను ఎవరో ఒకళ్ళని ఇంటర్వ్యూ చేసి తీసుకుంటారు. ఒక్క పర్సన్ బట్టి చెప్పేదాన్ని బట్టో, లేకపోతే థెరపిస్ట్ చూసి నా ఒపీనియన్ ఇది అని అంటమో అలాంటిది ఎప్పుడు ఉండదు. ఒక సర్వే లాగా చేసి దానికి పర్టికులర్ అసెస్మెంట్స్ ఉన్నాయి. అసెస్మెంట్స్ ఫాలో అయ్యే పర్సనాలిటీ డిజార్డర్ అనేది చెప్తాం. ఓకే. పర్సనాలిటీ డిజార్డర్ ట్రేట్స్ ఉండొచ్చు అందరిలో, కానీ పర్సనాలిటీ డిజార్డర్ మాత్రం కొద్దిమందికే ఉంటుంది. అంటే ఇప్పుడు డిజార్డర్ ట్రేట్స్ ఉండడం ఈజ్ నాట్ డయాగ్నోస్డ్ యాజ్ పర్సనాలిటీ డిజార్డర్. నో, ఓన్లీ ఫ్యూ ట్రేట్స్ ఉండటం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్షియస్ పర్సనాలిటీ ఇది. అవి ఒక సెట్ ఆఫ్ వీటిని సాటిస్ఫై చేస్తేనే అందరూ దాన్ని అంటేనే అప్పుడు అది పర్సనాలిటీ డిజార్డర్ కింద అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ ముందు సాధారణంగా కొంతమందికి టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అంతే అట్లా అని చెప్పి యాంగ్షియస్ పర్సనాలిటీ డిజార్డర్ అని వాళ్ళని అనలేవు. దే ఆర్ యాంగ్షియస్ ఎట్ టైమ్స్, దట్ ఈస్ వన్ ఆఫ్ దేర్ పర్సనాలిటీ ట్రేట్స్, బట్ నాట్ ఆల్ ద ట్రేట్స్ ఆర్ దేర్. రైట్, దేర్ ఆర్ మెనీ ట్రేట్స్. బట్ పర్సనాలిటీ డిజార్డర్కి బైపోలారిటీ, ఈ రెండిటికి బైపోలారిటీ డిఫరెంట్. బైపోలార్ డిజార్డర్ అంటే ఒక 2 moods ఉండొచ్చు. మ్యానిక్ ఎపిసోడ్ ఉంటుంది, డిప్రెషన్ ఎపిసోడ్ ఉంటుంది. ఇలా 2 ఎపిసోడ్స్ ఉండొచ్చు. అప్పుడు దాన్ని బైపోలార్ అంటారు. అంటే ర్యాండమ్ ఎగ్జాంపుల్, if there is a person, if there's
అబ్యూజివ్ పర్సన్ అనుకోండి, లైక్ అబ్యూజివ్ పర్సన్ సినిమాలో చూపిస్తుంటారు. దిస్ అబ్యూజివ్ పర్సన్ ఇస్ ఫిజికల్గా అబ్యూస్ చేయడమో లేకపోతే కొట్టడమో ఇలాంటివి చేసి దాని తర్వాత గిల్టీగా ఫీల్ అవ్వడం. సో ఇస్ దిస్ అ ట్రైట్ ఆఫ్ అ బైపోలార్ పర్సనాలిటీ? No. Bipolar is totally different. Bipolar is, మీరు ఇందాక అన్నారు కదా సైకోసిస్ అని, మానిక్ ఎపిసోడ్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే క్యారెక్టరిస్టిక్. ఇది లేమాన్ టర్మ్స్ లో సైకోసిస్ అంటారు. అది మానిక్ ఎపిసోడ్, ఒక్కోసారి మానిక్ ఎపిసోడ్ వస్తుంది, ట్రిగ్గర్ అవుతుంది. ఒక్కొక్కసారి డిప్రెషన్ ఎపిసోడ్ ట్రిగ్గర్ అవుతుంది. ఎవరిలో అయితే ఈ 2 ఎపిసోడ్స్ కనిపిస్తున్నప్పుడు వాళ్ళది బైపోలార్ అంటారు. అది అంటే కొంతమందిలో ఓన్లీ డిప్రెషన్ ఉంటుంది, వాళ్ళని బైపోలార్ అన్నారు. మానిక్ ఎపిసోడ్ లో దే ఆర్ నాట్ ఇన్ టచ్ విత్ రియాలిటీ. వాళ్ళకి తెలియని కూడా తెలియదు అది వాళ్ళు చేసే విషయం. తర్వాత నేను అలా ఉన్నానంట అని అంటారు. ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయి నార్మలైజ్ అయినప్పుడు, నాకు 18th ఇయర్ అప్పుడు నేను అలా ఉన్నానంట. రెండోసారి ఎపిసోడ్ 22nd ఇయర్ ఆర్ 24th ఇయర్ ఎప్పుడో వచ్చిందంట అని. ఇప్పుడు ఇది 3rd ఎపిసోడ్ అని. ట్రీట్మెంట్ కొంతకాలం అయ్యాక, నార్మలైజ్ అయ్యాక చెప్తారు. కానీ సాధారణంగా వాళ్ళకి ఇన్సైట్ అనేది ఉండదు, అంటే వాళ్ళది ప్రాబ్లం అని అనుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక పేషెంట్, నాకు ఫలానా దేవుడు ఉన్నాడు నా లోపల, నాకు ఆహారం అక్కర్లేదు, అది అట్లా అక్కర్లేదు అంటారు. అది మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా, అది నార్మల్ కాదు, అది అబ్నార్మల్ బిహేవియర్. వాళ్ళకి రియాలిటీతో టచ్లో లేరు. ఆర్ గంటల కొద్దీ మెడిటేషన్ చేయటం. ఈ మెడిటేషన్ వల్ల నేను పైన లోకాల్లో ఉన్న వాళ్ళతో నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నాను, నాతో వాళ్ళు మాట్లాడుతున్నారు, నాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు. సో ఇట్లా బిలీవ్ చేయటం, అది ఎక్సెస్గా ఐదర్ స్లీప్ ఎక్సెస్ ఉంటుంది, లేదా అస్సలు నిద్రపోకుండా కొన్ని గంటలు అలాగే ఉండటం. అది మానిక్ ఎపిసోడ్ ట్రేట్స్. అవి అన్నీ ఉండి వాళ్ళ ఫంక్షనింగ్ దెబ్బతింటూ ఉంటుంటే అది మానిక్ ఎపిసోడ్ కింద డిక్లేర్ చేస్తారు. అండ్ మానిక్ ఎపిసోడ్స్ థెరపీకి సంబంధం లేదు, ఇట్స్ హైయర్ అడ్వాన్స్ అంటారా? ఇట్ నీడ్స్ మెడికేషన్. మానిక్ ఎపిసోడ్ లో ఉన్నప్పుడు మనిషి మనం మాట్లాడేది విని అర్థం చేసుకొని దాని మీద వర్క్ చేయటానికి సిద్ధంగా ఉండరు. సో కేపబిలిటీ ఉండదు. అందుకనే కొంచెం కామ్ డౌన్ అయ్యాక అప్పుడు పంపిస్తారు థెరపిస్ట్ దగ్గరకి. వాళ్ళు మన మాట విని అర్థం చేసుకొని వాళ్ళు కూడా దాని మీద వర్క్ చేసే స్థితికి వచ్చాక వాళ్ళకి కొంచెం ఇన్సైట్ తెప్పించి అప్పుడు థెరపీకి పంపిస్తారు. అంతేగాని ఫుల్ బ్లోన్ మానిక్ ఎపిసోడ్ ఉన్నప్పుడు థెరపీ పనిచేయం. అలాగే హై లెవెల్ ఆఫ్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు కూడా అసలు అంటే మాట వినటానికి కూడా రెడీగా లేనప్పుడు, సైకోసిస్ స్టేట్ లో ఉన్నప్పుడు, హై డిప్రెషన్ ఉండి సైకోసిస్ స్టేట్ లో ఉన్నప్పుడు, రియాలిటీతో టచ్ లో లేనప్పుడు, అసలు మనం చెప్పేది వినే స్థితిలో లేనప్పుడు థెరపీ అనేది రైట్ కాదు. హై డిప్రెషన్ అంటున్నారు కదా, లైక్ ఇంటెన్స్ డిప్రెషన్ ఉన్నవాళ్ళు అంటే దేర్ ఎక్స్ట్రీమ్లీ సాడ్ అట్లా ఉంటారా, లేకపోతే మనలానే ఉండి లోపల దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్? 2 రకాలుగా ఉండొచ్చు. హై ఫంక్షనింగ్ డిప్రెషన్ అనేది ఉంటుంది, హై ఫంక్షనింగ్ యాంగ్జైటీ అనేది ఉంటుంది. అంటే మనకి చూడటానికి అంత నార్మల్ గానే ఉండొచ్చు, బట్ లోపల వాళ్ళు బ్రేక్ అయిపోతూ ఉండొచ్చు. అందుకనే మనము అవతల వాళ్ళని కొంచెం మన దగ్గర వాళ్ళని ఎప్పుడు చూసుకుంటూ, ఆర్ యూ ఓకే, ఏదన్నా మనకి కొంచెం అనిపించిన ఇట్ ఈస్ ఓకే టు టాక్ టు మీ అని చెప్పి మాట్లాడితే బాగుంటుంది. చెక్ చేసుకోవటం మంచిది. అంతా బాగుందా, ఇదివరకే అలాగే అడిగేవాడు బాగున్నారా. అండ్ సో ఇదే వేలో మాట్లాడుతుంటే మీతోటి ఐ రియలైజ్డ్ దేర్ ఆర్ ఫ్యూ అంటే కొన్ని అనుకుంటారు జనాలు అబౌట్ థెరపీ. సో ఇవి స్టేట్మెంట్స్, నా దగ్గర స్టేట్మెంట్స్ ఉన్నాయి, అది మిస్కన్సెప్షన్సా లేకపోతే నిజాలేనా అనేది మీరు చెప్పాలి నాకు. ఐ విల్ రీడ్ దెమ్ అవుట్ ఫర్ యూ. థెరపిస్ట్ దగ్గరికి పిచ్చోళ్ళే వెళ్తారు, మిస్కన్సెప్షనా నిజమా? I know the answer. I know you're looking at me for the answer. మీ దగ్గర నుంచి వస్తే ఇట్ ఈస్ మోర్ వాల్యుబుల్. ఇప్పుడు నేను చెప్తే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన ఫీల్ వస్తుంది. అవుట్ రైట్ గా మిస్కన్సెప్షన్. ఓకే, కెన్ యూ ఎలాబరేట్ ఆన్ దట్ పాయింట్? థెరపీ కోసం వెళ్ళేది
మనకి ఓవర్వెల్మింగ్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నప్పుడు ఒక క్లారిటీ రావటం కోసం ఓకే వెళ్ళి అగైన్ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ చెప్తున్నాను, ట్రస్ట్ వర్ది, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసి నాన్ జడ్జ్మెంటల్ యాటిట్యూడ్ చూపించే థెరపిస్ట్ దగ్గర కూర్చొని ఓపెన్ గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోగలిగితే దే విల్ గెట్ ద క్లారిటీ. అదా అసలు ముందు ఇందాక కూడా ఒకసారి బిగినింగ్ లో అన్నాను కదా, ఇదివరకు అలా బ్రాండ్ చేసేవాళ్ళు పిచ్చోళ్ళు, అది అసలు చాలా రాంగ్ వర్డ్. బట్ కెన్ యూ బిలీవ్ దేర్ ఆర్ పీపుల్ ఇప్పుడు కూడా అలా ఆలోచిస్తూ ఉండొచ్చు అని ఉన్నారు డెఫినెట్ గా. నా దగ్గరకు వచ్చాడు యాక్టింగ్ చేస్తున్నారండి వీళ్ళు, ఓ అలా అనే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఓ లేకపోతే పెళ్లి చేస్తే పిచ్చి కుదిరిపోతుందండి, ఇది ఇంకొక పెద్ద మిస్కాన్సెప్షన్. ఎవరికన్నా చెబితే మీరు చెప్పి చెయ్యండి, ప్రాబ్లం ఉందని చెప్పి చెయ్యండి, చెప్పకుండా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే పెళ్లి చేస్తే ఆటోమేటిక్ గా కుదురుతుంది అంటారా? దిస్ ఈస్ ద క్వశ్చన్ దే లాస్ట్. వై ఇస్ మ్యారేజ్ అంటే పెళ్లి చేస్తే లేకపోతే పిల్లలు పుడితే ఇది సొల్యూషన్ అని ఎందుకు? అస్సలు కాదండి, అస్సలు కాదు. అంటే మేబీ అప్పుడు ఏమనుకునే వాళ్ళు అంటే అవతల వాళ్ళు కేర్ టేకర్ కింద వీళ్ళని చూసుకుంటారు, ఆ అష్యూరెన్స్ తో వీళ్ళు హ్యాపీగా ఉంటారు అనేది ఒక వే ఆఫ్ థాట్ అయి ఉండొచ్చు. రెండోది ఏంటంటే వీళ్ళు భరించలేక వీళ్ళు చేయలేక ఇంకొకళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అది ఇంకొక అంటే ఎగ్జాస్ట్ అయిపోవచ్చు. యాక్చువల్గా ఎప్పుడైనా సరే ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్న పర్సన్ని మెంటల్ హెల్త్ డిజార్డర్ అని ఐడెంటిఫై అయ్యాక వాళ్ళకి ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళందరికి కూడా కేర్ గివర్ బర్డెన్ అనేది వచ్చేస్తుంది. ఎంత వెల్ మీనింగ్ ఫ్యామిలీ మెంబర్స్, లవింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి కూడా థెరపీ అవసరం. ఓకే, ఎట్లా కోపప్ అవ్వాలి ఇంట్లో గనక ఒక పేషెంట్ ఉంటే, ఓకే మెంటల్ హెల్త్ పేషెంట్ ఉంటే ఎట్లా కోపప్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సో పిచ్చోళ్ళు అన్న టర్మ్ మాత్రం అసలు వాడకూడదు కాదు. రైట్. సెషన్స్ అయ్యే లోపల థెరపిస్ట్ అండ్ పేషెంట్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు, ఇది మిస్కన్సెప్షన్? దట్ ఈస్ ఆల్సో మిస్కన్సెప్షన్. బట్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ. కానీ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు అని లేదు. డెఫినెట్ గా థెరపీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఒక పాజిటివ్ ఫీల్ ఉంటుంది. క్లయింట్ మైండ్ లోనూ పాజిటివ్ ఫీల్ ఉంటుంది, థెరపిస్ట్ మైండ్ లో కూడా పాజిటివ్ ఫీల్ ఉంటుంది. దే హ్యావ్ హై రిగార్డ్స్ అండ్ థెరపిస్ట్ కూడా ఒక రకమైన సాటిస్ఫాక్షన్. ఓకే, ఐ కుడ్ హెల్ప్ సమ్వన్ టు రియలైజ్ their potential, or I could help someone to come out of the problem. I could help someone to mend their relationship. I could help someone to feel happy, healthy and productive. దీంతో ఉంటుంది. అలాగే అవతల క్లయింట్స్ అంటే చాలా మంది తర్వాత టచ్ లో కూడా ఉండరు. రైట్. కొద్దిమంది దే వాంట్ టు సే దట్ ఏదో ఇయర్లీ వన్స్ చెప్తూ ఉండొచ్చు, కలవచ్చు ఆర్ మాట్లాడవచ్చు అంతే. కానీ డెఫినెట్ గా మైండ్ లో మాత్రం ఆ పాజిటివ్ రిగార్డ్ అనేది క్లయింట్ కి ఉంటుంది. ఓకే, అది అట్లా వాళ్ళు రిఫర్ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళని. దట్ ఆల్సో షోస్ దట్ ఇట్స్ అ సైన్ ఆఫ్ సక్సెస్ రేట్ ఓన్లీ. థెరపిస్ట్స్ తొందరగా జడ్జ్ చేస్తారు. రాంగ్ అండి, నాట్ మిస్కన్సెప్షన్. దట్ ఈస్ వాట్ వీఆర్ బీయింగ్ ట్రైన్డ్. ఓకే, నాట్ టు జడ్జ్, మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ నాన్ జడ్జ్మెంటల్ యాటిట్యూడ్. ఓకే, కంప్లీట్ గా సేఫ్ స్పేస్ క్రియేట్ చేయాలి థెరపిస్ట్. జడ్జ్మెంటల్ యాటిట్యూడ్ ఉంటే ఫస్ట్ సెషన్ లోనే వాళ్ళు వైండ్ అప్ అయిపోతారు. అంటే థెరపిస్ట్ మేబీ అంటే కొత్తగా వచ్చే పేషెంట్స్ కి ఫస్ట్ సిట్టింగ్, సెకండ్ సిట్టింగ్, అలాంటి పేషెంట్స్ కి దే హ్యావ్ దిస్ ఫీలింగ్ ఏమో మేబీ జడ్జ్ చేస్తారు. దట్స్ వై దే హ్యావ్ అ షీల్డ్ అప్. ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. అది ఫస్ట్ మీటింగ్ లో డెఫినెట్ గా క్లయింట్ కానీ పేషెంట్ కానీ పక్కన ఉన్న థెరపిస్ట్ అంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఎవరితో అయినా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఆ థెరపిస్ట్ ని. వీళ్ళలాగానే వీళ్ళు కూడా నన్ను జడ్జ్ చేస్తారు, ఓకే అట్లా అనిపించవచ్చు వాళ్ళకి. సో థెరపిస్ట్ వాళ్ళని ఎంత కంఫర్టబుల్ గా ఉంచుతారో వాళ్ళకి ఆ ట్రస్ట్
ఎట్లా క్రియేట్ చేస్తారు, ఆ తర్వాత కాన్ఫిడెన్షియాలిటీ అష్యూరెన్స్ ఎలా ఇస్తారు, ఓకే అలాగే నాన్ జడ్జ్మెంటల్ యాటిట్యూడ్ ఎట్లా డిస్ప్లే చేస్తారు, ఓకే వీటిని బట్టి ఆ ట్రస్ట్ అన్నది స్ట్రాంగ్ గా ఏర్పడుతుంది. ఓకే. మా టీం మెంబర్కి ఒక డౌట్ ఉంది. మెంటల్ హెల్త్ ఇష్యూస్ దానివల్ల ఫిజికల్ హెల్త్ ఇష్యూస్కి ఉన్న ఓవరాల్స్ వస్తుంటాయి. ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. అంటే మెంటల్ హెల్త్ ఇష్యూ, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ తీసుకోండి, సివియర్ డిప్రెషన్లో ఉన్నారు, వాళ్ళకి అపెటైట్ స్లీప్ బాగా డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల డెఫినెట్గా ఫిజికల్ హెల్త్ అఫెక్ట్ అవుతుంది కదా. వాళ్ళు సరిగ్గా తినరు, ఆర్ కొన్నిసార్లు డిప్రెషన్లో ఓవర్ ఈటింగ్ ఉండొచ్చు, దానివల్ల కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. అట్లాగే మళ్ళీ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా మెంటల్ హెల్త్ అనేది అఫెక్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉన్నప్పుడు అన్ట్రీటెడ్ థైరాయిడ్, దానివల్ల డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని రకాల మెడికేషన్స్ వాడుతున్నప్పుడు కొన్నిట్ల వల్ల డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఆర్ యాంగ్జైటీ ఇది డెవలప్ అవ్వచ్చు. సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. అలాగే డెల్యూజన్స్ వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల రిలేషన్షిప్స్ బ్రేకప్ అవ్వచ్చు, దాని గురించని మళ్ళీ ఫిజికల్ హెల్త్ అఫెక్ట్ అవ్వచ్చు. అదే ఐ ఆల్సో హ్యాడ్ అ డౌట్. డిప్రెషన్ వల్ల, స్పెషల్లీ డిప్రెషన్ వల్ల మన ఇమ్యూనిటీ దెబ్బతింటుందా? తింటుంది, ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. డిప్రెషన్ దీంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫండమెంటల్ థింగ్ మీ అపెటైట్ అండ్ స్లీప్. ఇట్ ఐదర్ గోస్ అప్ ఆర్ ఇట్ Immunity goes up. No. Appetite. Appetite, yeah. Some people, they eat more. And bad coping mechanisms అంటాం కదా, ఏంటంటే డిప్రెషన్ వల్ల లేకపోతే యాంగ్జైటీ స్టేట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని కవరప్ చేసుకోవటానికి వాళ్ళు ఈ బ్యాడ్ కోపింగ్ మెకానిజమ్స్, సబ్స్టెన్స్ అబ్యూస్ మీద డిపెండ్ అవ్వచ్చు, వాళ్ళ ఫిజికల్ హెల్త్ దెబ్బతినవచ్చు. ఓకే. అలాగే సబ్స్టెన్స్ అబ్యూస్ వల్ల వాళ్ళకి హాలుసినేషన్స్ ఇలాంటివి డెవలప్ అవ్వచ్చు. కెన్ యూ ఫైండ్ ద రైట్ థెరపిస్ట్ ఇన్ వన్ ట్రై ఆర్ మల్టిపుల్ ట్రయల్స్ చేయాల్సి వస్తుందా? నార్మల్గా ఒకసారి మీకు కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చింది అంటే యూ విల్ ఫైండ్ ద రైట్ థెరపిస్ట్. రాలేదు అంటే బెటర్ ట్రై అనదర్ థెరపిస్ట్. అంతేగాని థెరపీ ఆపొద్దు. థెరపీ ఆపొద్దు, థెరపీకి వెళ్ళటం ఆపేయటం, లేకపోతే బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చేయటం, ఆల్ థెరపిస్ట్స్ ఆర్ లైక్ దిస్ అని అనేసుకొని ఓకే థెరపిస్ట్ల దగ్గరికి వెళ్ళకపోవటం అలా చేయొద్దు. సో యూ క్యాన్ ట్రై అ కపుల్ ఆఫ్ టైమ్స్ టు ఫైండ్ ద రైట్ థెరపిస్ట్. అంతే, ఏదైనా అంతే కదా. అవును. ఎనీ సర్వీస్ ప్రొవైడర్, అవును, ఒక సర్వీస్ ప్రొవైడర్ బాగాలేకపోతే ఇంకా సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ ఇంతే అని అనం కదా, ఇంకో సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తాం. కరెక్ట్. వై నాట్ ద సేమ్ ఇయర్? యా. కొన్ని క్వశ్చన్స్ నాకు నేను మైండ్లో వచ్చినవి రాసుకున్నాను. యూజువలీ థెరపీ అనేది కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. ఇఫ్ ఐఎమ్ యువర్ క్లయింట్, యువర్ పేషెంట్ అంటే ఐ ట్రై టు కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్ అనుకుందాం. సడన్గా వెన్ దే బంప్ ఇన్ టు యూ పబ్లిక్ ఇన్ పబ్లిక్, అప్పుడు మీరు తెలిసినట్టు బిహేవ్ చేస్తారా, లేకపోతే తెలియనట్టు ఎవరో ఈవిడ ఇప్పుడు తెలుసు అంటే నేను ఈవిడని ఇంట్రడ్యూస్ చేయాలి, హౌ ఐ నో హర్, దట్ మీన్స్ దే విల్ నో దట్ ఐ గో టు థెరపీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా మీకు? ఉన్నాయి. కొంతమంది మాట్లాడాలా వద్దా అన్నట్టు సందేహిస్తారు. జస్ట్ దే కమ్, దే సే హలో అండ్ దెన్ దే స్మైల్ అండ్ దే గో అవే, అంటే ఇంకేం మాట్లాడకుండా. కొంతమంది మాట్లాడతారు, వాళ్ళు పక్కన వాళ్ళకి ఇంట్రడ్యూస్ కూడా చేస్తారు, షీఈ్ మై థెరపిస్ట్ అని, అక్కడ వరకు బానే ఉంటుంది. కొంతమంది ఆ పక్కన వాళ్ళు వచ్చి ఒక్కొక్కసారి ఫోన్ చేసి, ఏమండి వాళ్ళ మధ్య ఏమైంది, ఏంటది, అసలు వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప, లేకపోతే ఆ అమ్మాయి డిప్రెషన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చింది అంటారా, ఇలా అడుగుతారు. అడిగినప్పుడు ఐ గివ్ ఓన్లీ వన్ ఆన్సర్, ఇట్స్ కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్ దట్ వి ఫాలో. కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్ ని మేము బ్రేక్ చెయ్యము. నేను చాలా క్లోజ్ అండి, మీరు ఎంత క్లోజ్ అయినా సరే నేను మాత్రం ఏమీ మాట్లాడను. మీకేమన్నా తెలుసుకోవాలని ఉంటే వాళ్ళతో పాటు వచ్చి క్లినిక్ లో వచ్చి కూర్చోండి, ఓకే, అప్పుడు మాట్లాడతారు. దట్ పర్సన్స్ వాళ్ళ అనుమతి ఉండాలి కదా, ఉండి వాళ్ళకి చెప్పాలి అని అనిపిస్తే నా కేర్ టేకర్ వీళ్ళతో మాట్లాడండి అని అంటేనే అప్పుడు మాట్లాడతాం. మీ కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్ ఉంది కదా, కెన్ యూ ఎలాబరేట్ ఆన్ దట్? లైక్ ఇప్పుడు ఒక పేషెంట్ కొత్తగా వచ్చారంటే వాట్ డూ యూ టెల్ దెమ్ అబౌట్ యువర్ అబౌట్ కీపింగ్ ఇట్ కాన్ఫిడెన్షియల్? ఏంటంటే ఆ కాన్ఫిడెన్షియాలిటీ క్లాస్లో మీరు
ఏ విషయాన్నైనా సరే, యాక్చువల్గా మీరు మా దగ్గరికి థెరపీకి దేనికోసం వచ్చారు, ఏం ప్రాసెస్ జరుగుతుంది, అసలు మీరు ఇక్కడికి వచ్చినట్టు కూడా మేము ఎవరి దగ్గర ఓకే, అది కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం. ఓకే, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతాం. కానీ ఈ కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్ కొన్ని కండిషన్స్లో బ్రేక్ అవుతుంది. ఎప్పుడు అంటే అది కూడా పేషెంట్కి ముందే చెప్తాం, క్లయింట్కి అయినా సరే. మీరు సూసైడల్ ఐడియేషన్స్ వచ్చినా, ఓకే, లేకపోతే యాక్టివ్గా సూసైడ్ ప్లాన్ చేస్తున్నా, ఆ విషయం మాత్రం డెఫినెట్గా మేము కేర్ టేకర్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఎవరినైతే మీరు కేర్ టేకర్ అని అంటారో ఆర్ క్లోజెస్ట్ పర్సన్, సాధారణంగా పిల్లలైతే పేరెంట్స్, లేకపోతేనేమో స్పౌస్, సమ్వన్ విల్ బి దే బ్రదర్, సిస్టర్, వాళ్ళ పేర్లు ఇస్తారు ముందే. ఇలాంటివి ఎప్పుడైనా ప్రాసెస్లో మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ విషయం మాత్రం చెప్తాం, కానీ మిగతావన్నీ చెప్పాం. ఓకే, వీళ్ళు థెరపీకి వస్తున్నారు, వీళ్ళకి ఇది ప్రాబ్లం అనిపిస్తుంది, సూసైడల్ ప్రాబ్లం వస్తుంది, టెండెన్సీ ఉంది, సో మీరు కేర్ తీసుకోండి. ఓకే, ఇంట్లో వాళ్ళకి చెప్తాం. అలాగే వాళ్ళల్లో అండర్ డెల్యూజన్స్, హాలుసినేషన్స్ వల్ల హార్మింగ్ టెండెన్సీస్ డెవలప్ అయినా కూడా, వేరే వాళ్ళ లైఫ్ని అంటే వాళ్ళు నాకు హార్మ్ చేస్తున్నారు, నేను ఎండ్ చేయాలనుకుంటున్నాను వాళ్ళని, ఇలాంటి ఫీలింగ్ వచ్చినా కూడా మా దగ్గర ఎక్స్ప్రెస్ చేసినా మేము డెఫినెట్గా అవతల వాళ్ళకి చెప్తాం. ఓకే, అండర్ సర్టెన్ కండిషన్స్ వెన్ దే ఎక్స్ప్రెస్ దీస్ థింగ్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు అవి చెప్తారు. సాధారణంగా అదర్వైజ్ నార్మల్ పర్సన్, వై ఎనీబడి వుడ్ లైక్ టు ఎండ్ దేర్ లైఫ్ ఆర్ వై ఎనీబడి వుడ్ లైక్ టు హార్మ్ అదర్ పర్సన్ ఉండదు కదా, అలా ఎవరు చేయరు. అలాగే కోర్టు కేసు ఏదన్నా ఉంటే, ఓకే, కోర్టు దీంట్లో మేము మీకు ఏమైనా అసెస్మెంట్స్ చేసినా వాటి ఇది కోర్టు అడిగినప్పుడు ఓకే, మేము డెఫినెట్గా ప్రొడ్యూస్ చేస్తాం. ఈ 2 కేసెస్లోనే కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకే, చాలా మంది ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూ గురించి అవేర్నెస్ పెరిగాక చాలా మంది చాలా బ్రేవ్గా చెప్తున్నారు, నేను వీళ్ళ దగ్గరికి థెరపీకి వెళ్ళాను, నాకు అంటే కొంతమంది ఇష్యూస్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దీపికా పడుకునే, అమీర్ ఖాన్, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్యూస్ కూడా చెప్తారు, వెళ్ళాము దీంట్లో నుంచి బయటకు వచ్చాము అని. కొంతమంది ఇంట్రడ్యూస్ చేస్తారు, కొంతమంది దే ఆర్ నాట్ కంఫర్టబుల్, ఎనీథింగ్ ఈస్ ఓకే. బట్ ఇంట్రడ్యూస్ చేసినంత మాత్రాన, చెప్పినంత మాత్రాన కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్ బ్రేక్ చేసే రైట్ ఏ థెరపిస్ట్కి లేదు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ అవతల వాళ్ళు సూ చేయొచ్చు కూడా, కోర్టు కేసులో పెట్టొచ్చు ఇఫ్ ఎనీ థెరపిస్ట్ బ్రేక్స్ ద కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్. ఈ మధ్య అంటే దిస్ ఇస్ సంథింగ్ ఐఎమ్ హియరింగ్, మీ దగ్గర నుంచే విన్నాను, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, హౌ ఇంపార్టెంట్ ఇస్ దిస్ అండ్ ఏం మాట్లాడతారు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్? ప్రీమారిటల్ కౌన్సిలింగ్ నౌడేస్ ఇట్ ఈస్ బికమింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అనేది ఇద్దరు గ్రోన్ అప్ ఇండివిజువల్స్, గ్రోన్ అప్ ఇన్ ఆల్ ద ఏరియాస్ అవుతుంది. అలా ఉన్నప్పుడు అందులో డిస్కస్ చేసేది ఏంటంటే వాళ్ళ కంపాటబిలిటీ ఎట్లా ఉంది, ఓకే, ఎక్కడ వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, ముందు నుంచే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత వాళ్ళ రిలేషన్షిప్లో ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా, ఆ రిలేషన్షిప్లో రెడ్ ఫ్లాగ్స్ ఉంటే వాటిని ఎట్లా అడ్రస్ చేయాలి, ఓకే, ఎలా వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేయాలి వాటి మీద ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ వాళ్ళిద్దరికి కావాలి అనుకుంటే. కొంతమంది రెడ్ ఫ్లాగ్స్ కనిపించగానే వదిలేసి పారిపోతారు, అది వేరే విషయం, రిలేషన్షిప్ బిఫోర్ మ్యారేజ్ అనుకున్నప్పుడు. కొంతమంది ఏంటంటే కాదు, ఈ రెడ్ ఫ్లాగ్స్ మీద వర్క్ చేస్తాము, మాకు ఐడెంటిఫై చేసాము, ఇందులో నుంచి మనం బయటకు రావాలి అని చెప్పి. ఎందుకంటే మిగతావి చాలా ఉన్నాయి పాజిటివ్, ఇది ఒక రెడ్ ఫ్లాగ్ గురించి అని చెప్పి నేను రిలేషన్షిప్ని బ్రేక్ చేయలేను అనుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఆ గైడెన్స్ ఇస్తాం. బేసిక్గా ఏంటంటే వాల్యూస్ కంపాటబిలిటీ ఎంత ఉంది, వాళ్ళు లైఫ్లో వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ కంపాటబిలిటీ గోల్స్ విషయంలో కూడా ఎట్లా ఉంది. ఓకే, వాల్యూస్ అండ్ గోల్స్ అండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి,
వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఏంటి, Okay. బౌండరీస్ ఏంటి, Okay. వీటి గురించి ప్రీమారిటల్ కౌన్సిలింగ్ లో డిస్కస్ చేస్తాం. Getting to know the other person better. అదర్ పర్సన్ బెటర్ అండ్ వీ హెల్ప్ దెమ్ టు నావిగేట్. అంటే ప్రొవైడింగ్ టూల్స్ టు Yeah. డీల్ విత్ ఫ్యూచర్ పొటెన్షియల్ ఇష్యూస్. యా, హ్యావింగ్ గుడ్ అవేర్నెస్. అఫ్ కోర్స్ ఆల్ సెడ్ అండ్ డన్ అవేర్నెస్ ఉండి ఎంత ఉన్నా కూడా మ్యారేజ్ అయ్యాక అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అనేది కంపల్సరీ ఫర్ బోత్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అప్పుడు రెడీగా ఉంటేనే వన్ షుడ్ ఎంటర్ ఇన్ టు మ్యారేజ్. అంటే క్లియర్ పిక్చర్ వస్తుంది. వస్తుంది. అండ్ చైల్డ్ థెరపీ, ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. యా, బికాజ్ చైల్డ్ అంటే వల్నరబుల్, దే ఆర్ వెరీ వల్నరబుల్, వెరీ ఇన్నసెంట్. సో వీళ్ళని థెరపీకి తీసుకొని రావాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే ఇన్ అ చైల్డ్ వెన్ యూ సీ అంటే వాట్ ఆర్ ద సిమ్టమ్స్ దట్ అ చైల్డ్ మైట్ నీడ్ థెరపీ అండ్ వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆనెస్ట్గా? చైల్డ్ బిహేవియరల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. ఓకే. థ్రోయింగ్ టెంపర్ టాంట్రమ్స్ అని కొన్ని అలాంటివి, లేకపోతే బిహేవియరల్ ఇష్యూస్ వచ్చేటప్పుడు కాన్స్టెంట్గా స్కూల్కి వెళ్ళనంటాము, లేకపోతే వాళ్ళు ఏడుస్తూ ఉండటము, ఎక్కువసేపు ఒకచోట ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటము, నలుగురితో కలవలేకపోవటము, బెడ్ వెట్టింగ్ ఫ్రీక్వెంట్గా అవటము. అంటే గ్రోన్ అప్, అది ఎప్పుడో 3 years 4 years ఏజ్కి మించి అప్పటికి టాయిలెట్ ట్రైనింగ్ అయిపోయింది, అంతా నార్మల్గా జరుగుతుంది. కానీ మళ్ళీ సడన్గా ఇలాంటివి వస్తున్నాయి. అలా ఉన్నప్పుడు సో ఇలాంటివి ఆర్ ఎడిక్షన్, చిన్నపిల్లలకు కూడా స్క్రోలింగ్ ఎడిక్షను, ఎక్కువసేపు నెట్ చూడటము, గ్యాడ్జెట్స్తోనే ఉంటాము. ఓకే. తర్వాత సోషల్ దీంట్లో నుంచి విత్డ్రా అయిపోవటము, ఆర్ ఐ కాంటాక్ట్ అసలు లేకపోవటము మాట్లాడుతున్నప్పుడు, ఇలా రకరకాలుగా ఉండొచ్చు. అండ్ విపరీతంగా భయపడటం సడన్గా, ఇలాంటివి ఉన్నప్పుడు థెరపీకి తీసుకురావటం మంచిది. ఓకే. ఎందుకంటే ఈ అబ్యూజ్ అనేది ఒక్కొక్కసారి ఫిజికల్ అబ్యూస్ జరగవచ్చు, సెక్షువల్ అబ్యూస్ జరగవచ్చు, ఆర్ వాళ్ళు దేన్నన్నా చూసి భయపడవచ్చు. ఇలాంటివి చైల్డ్ దీంట్లో చాలా సెన్సిటివ్ అండ్ యాజ్ అ సెడ్ వల్నరబుల్. కిడ్ ఈస్ వెరీ వల్నరబుల్. అలాంటప్పుడు ఫస్ట్ ఏంటంటే సేఫ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. కానీ చాలా వరకు బిహేవియర్ ఇష్యూస్ ఉన్నప్పుడు చైల్డ్ కంటే కూడా పేరెంట్స్కే ఎక్కువ ట్రైనింగ్ ఇస్తాం. పేరెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అంటాం. ఓకే. అదే ఇప్పుడు చైల్డ్లో ADHD సిమ్టమ్స్ బాగా కనిపిస్తున్నాయి, లేదా ఆటిజం సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు చైల్డ్కి థెరపీ ఉంటుంది. కానీ నార్మల్ బిహేవియరల్ ఇష్యూస్కి ఉన్నప్పుడు అంటే అప్పుడు కూడా ఏ చైల్డ్ ఇష్యూ అయినా కూడా పేరెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనేది ఇస్తాం. ఎందుకంటే ఏదో మామూలుగా ఏంటి థెరపీస్ ఎలా ఉంటాయి, వీక్లీ వన్స్ ఉంటాయి. కానీ రోజంతా ఉండేది ఎవరు? ఫ్యామిలీ మెంబర్. రైట్. సో పేరెంట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఈస్ ఇంపార్టెంట్. కో-థెరపిస్ట్ అంటారు. పేరెంట్స్ హ్యావ్ టు బికమ్ కో-థెరపిస్ట్. ఎవరో ఒకళ్ళు కనీసం కేర్ టేకర్స్ వాళ్ళకి. ఓకే. అలాగే ఇంట్లో ఏదన్నా అన్వాంటెడ్ ఇష్యూస్ అయినప్పుడు, పేరెంట్స్ డివోర్స్ కానీ, లేకపోతే ఎవరైనా అమ్మమ్మలో, నానమ్మలో, తాతలో, ఎవరో ఒకళ్ళు, మామయ్యలో ఎవరైనా చనిపోయినప్పుడు అది ఆ గ్రీఫ్ని చైల్డ్ హ్యాండిల్ చేయలేదు ఒక్కొక్కసారి. ఓకే. ఒక్కొక్కసారి దే మే నాట్ ఈవెన్ రిజిస్టర్ ఇట్. ఓకే. అది తర్వాత సర్ఫేస్ అవ్వచ్చు మేబీ. సో ఇలాంటి టైం అప్పుడు థెరపిస్ట్ విల్ హెల్ప్ దెమ్. ఓకే. అంటే అప్పుడు కూడా ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి పేరెంట్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఏం స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి వాళ్ళకి, డిపెండింగ్ ఆన్ ద చైల్డ్స్ అంటే ప్రాబ్లమ్ని బట్టి ఆర్ దేర్ టైప్స్ ఆఫ్ థెరపిస్ట్స్ ఆల్సో చైల్డ్కి సంబంధించి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి ట్రీట్ చేసే థెరపిస్ట్ కూడా థెరపిస్ట్ చిన్నపిల్లలకి చేయొచ్చా, లేకపోతే సెపరేట్గా చేయొచ్చు. ఇట్ ఈస్ అప్ టు దెమ్. థెరపిస్ట్ చూస్ చేసుకుంటారు వాట్ దే ఆర్ కంఫర్టబుల్ విత్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది థెరపిస్ట్ టీనేజర్స్ అండ్ అడల్ట్స్ కి దే ఆర్ మోర్ కంఫర్టబుల్. కొంతమంది దే బికమ్ స్పెషలైజ్డ్ ఇన్ హ్యాండ్లింగ్ అడిక్షన్స్. కొంతమంది చైల్డ్ థెరపిస్ట్ కింద ఇట్ ఈస్ దేర్ ఇన్నర్ కాలింగ్, థెరపిస్ట్ ఇన్నర్ కాలింగ్.
ఓకే. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ వాటికి మ్యాచ్ అవుతుంది. వాళ్ళ ఇన్నర్ వాళ్ళకున్న స్ట్రెంగ్స్ విల్ ఇట్ మ్యాచ్, అది థెరపిస్ట్ డిసైడ్ చేసుకుంటారు. దే క్యాన్ దే ఆర్ ట్రైన్డ్, క్లినికల్ సైకాలజిస్ట్ ఆర్ ట్రైన్డ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. బట్ దెన్ వాళ్ళ ఇష్టం బట్టి ఎవరికి ట్రీట్ చేయాలి, ఏ థెరపిస్ట్ వాళ్ళు ఎక్కువ హ్యాండిల్ చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద అంటే మనకి ఇప్పుడు అంటే పెద్దగా అయిన తర్వాత ఉన్న పర్సనాలిటీ ట్రేట్స్ కానీ లేకపోతే ప్రాబ్లమాటిక్ ఏరియాస్ అనొచ్చా, ప్రాబ్లమాటిక్ ఏరియాస్ కానీ సెట్ బ్యాక్స్ కానీ ఇవన్నీ దే ఆర్ స్ట్రాంగ్లీ రూటెడ్ టు చైల్డ్హుడ్ ట్రామా అంటారు. హౌ ఫార్ ఇస్ దట్ కరెక్ట్? Yes, childhood trauma, it plays a very important role. And how they are raised, environment. ఒక్క విషయంలో చెప్పాలంటే భార్గవి, ఇట్స్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ నేచర్ అండ్ నర్చర్. అంతే కదా, మనకు వచ్చిన జెనెటిక్ లోడ్, మనము పెరిగిన వాతావరణము, కలిసిన మనుషులు, మనల్ని ప్రభావితం చేసిన సంఘటనలు, తర్వాత మనం ఎదుర్కొన్న సిచ్యుయేషన్స్, ఓకే, వీటిని బట్టి మనం ఉంటాం. ఎవరైనా అంతే. అందుకనే ఎవరు ఎవరిని జడ్జ్ చేయకూడదు. రైట్. అండ్ దీనివల్ల మనకి అంటే ఇప్పుడు ఇఫ్ సంథింగ్ ఈజ్ రూటెడ్ టు చైల్డ్హుడ్ అనుకోండి ప్రాబ్లం, ఎలా ఓవర్కమ్ అవ్వాలంటే ఎలా? అది ఆ చైల్డ్హుడ్ ట్రామాని అడ్రస్ చేసి ఆ హీలింగ్ అనేది ప్రాసెస్ ఉంటుంది. ట్రామా హీలింగ్, ట్రామా థెరపీ. సో ఆ దీని మీద వాళ్ళని ఆ ట్రామాలోంచి బయటకు తీసుకొస్తాం. ఓకే. అండ్ వి నీడ్ టు అడ్రస్. సాధారణంగా ఏంటంటే అన్ని కార్పెట్ కిందకి తోసేసేవాళ్ళు ఇదివరకు, అన్ని నార్మల్ అని ఓకే అనొచ్చు. ఇప్పుడు ప్రతిదీ భూతద్దంలో చూస్తున్నారని, దెర్ ఈస్ మెరిట్ ఇన్ దట్ ఆల్సో. రెండిట్ల వైపు ట్రూత్ అనేది ఉంది. అందుకనే బ్యాలెన్స్డ్ గా ఆలోచించుకొని చూసుకోవాలి. ఏంటంటే ప్రతి చిన్నదాన్ని, ఇప్పుడు ఒక ట్రామా ఎక్స్పీరియన్స్ చూస్తున్నప్పుడు పాజిటివ్ ఎక్స్పీరియన్స్ వైపు కూడా చూడాలి. ఇప్పుడు గోడ మీద మరకుంది అంటే ఆ మరక మీదే 24 గంటలు చూస్తుంటే మనం మిగతా బ్యూటీ మిస్ అవుతాం కదా. సో కానీ అలా అని చెప్పి మరక లేదు అంతా బ్యూటిఫుల్లే అని అనటానికి కూడా వీల్లేదు. రైట్. సో చూడాలి, ఉంది అని యాక్సెప్ట్ చేయగలగాలి, యాక్సెప్టెన్స్ ప్రాసెస్. ఆ తర్వాత ఇప్పుడు దాని ఇంపాక్ట్ నా మీద ఎలా ఉంది, నేను దేనికి ట్రిగ్గర్ అవుతున్నాను, నేను ట్రిగ్గర్ అవుతున్న దానికి ఆరిజిన్ ఏంటి, నేను ఎట్లా వర్కౌట్ చెయ్యాలి ట్రిగ్గర్ అవ్వకుండా అనే దాని మీద థెరపిస్ట్ హెల్ప్ అనేది దొరుకుతుంది. బట్ థెరపిస్ట్ విల్ హెల్ప్ యూ టు అ సర్టెన్ ఎక్స్టెంట్. దాని తర్వాత మన హోంవర్కే. థెరపీ టైంలో కూడా థెరపిస్ట్, నేను ఫస్ట్ నేను చెప్తున్నాను, మ్యాజిక్ వ్యాండ్ ఏం ఉండదు. అదే మీకు ఎక్కడి నుంచి ఆరిజిన్ అయ్యింది అనే అవేర్నెస్ తీసుకొస్తారు. ఇప్పుడు చిన్నప్పుడు ఏదో అయ్యింది కాబట్టి ఎప్పటికీ ఇలాగే ఉంటామా అంటే కాదు, కానీ ఎలా దాన్ని అడ్రస్ చేయాలనేది థెరపిస్ట్ హెల్ప్ చేస్తారు. కానీ అడ్రస్ చేయాలి అని చెప్తారు, ఈ హోంవర్క్స్ చేయండి, ఇలా చేసుకోండి అని అంటారు. ఆ తర్వాత చెయ్యాల్సింది, పాటించాల్సింది క్లయింట్. ఆఫెన్ ఇప్పుడు టీనేజ్ నుంచి కూడా థెరపీకి రావడం స్టార్ట్ చేశారు ఇప్పుడు. అండ్ వాట్ ఇస్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ దట్ యు సీ ఇన్ టీనేజ్? టీనేజ్ దీంట్లో స్ట్రెస్ అబౌట్ స్టడీస్. ఎస్. ఓకే. తర్వాత issues between parents and children, teenagers. Okay. Children అన్న మాట అంటే మళ్ళీ వాళ్ళు teenagers and parents. Okay. And relationships. And ఈ issues, and then abuse, childhood abuse కానీ దేని గురించి now they are feeling more. Okay. The repercussion of being victims of that abuse. ఇప్పుడు ఏంటంటే దీంట్లో నుంచి మేము బయటికి రావాలి అని చూస్తారు. అండ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎట్ మెనీ ఏరియాస్. ఓకే. యూజువలీ టీనేజర్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ విత్ రిగార్డ్స్ టు దేర్ ఏజ్ దే టెండ్ టు బి అగ్రెసివ్ ఆల్సో సమ్ టైమ్స్. సో హౌ డు యూ డీల్ విత్ దట్? అంటే కొన్నిసార్లు ఏమో టు ద పాయింట్ ఆఫ్ ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడతారు వీళ్ళు అని అంటే బికాస్ యు ఆర్ వే అహెడ్ ఇన్ లైఫ్,
సో డూ యూ ఫీల్ దాట్ అండ్ హౌ డూ యూ డీల్ విత్ దట్? ఏదో డీప్ గా తెలుసు మాకు అనే ఒక పర్సెప్షన్ లో మాట్లాడతారు అని ఉంటుంది కదా. సో హౌ డూ యూ డీల్ విత్ దట్? ఎవరైనా టీనేజర్ అయినా, ఓకే, ఒక అమ్మాయి అయినా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, ఓకే, there is a term called empathy, right? Put yourself in their shoes. రైట్. అండ్ టీనేజర్స్తో ఐడెంటిఫై అవ్వడం చాలా ఈజీ. ఎస్, ఎందుకంటే ఆ ఫేజ్ వీ హ్యావ్ గాన్ త్రూ. ఓకే, రైట్. సో ఒక్కసారి ఆ దీనికి వెళితే అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్ ఎక్స్ ఇస్ స్పీకింగ్ టు మీ, ఐ డోంట్ థింక్ దట్ ఐ యామ్ వాట్ ఐ యామ్, ఐ ఫీల్ ఐ యామ్ థింగ్స్. ఓకే, అప్పుడు ఎలా జడ్జ్ చేస్తాను? నేనే అలా మాట్లాడుతున్నాను అని అర్థం చేసుకుంటున్నప్పుడు అక్కడ ఏం జడ్జ్మెంటల్ యాటిట్యూడ్ ఉండదు. రైట్. ఐ ఫీల్ లైక్ దట్ టీనేజర్. ఐ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రమ్ వేర్ దట్ పర్సన్ ఈస్ కమింగ్. ఓకే. అండ్ టీనేజర్స్తో పాటు పెద్దవాళ్ళు కూడా వస్తున్నారా ఇప్పుడు? ఆర్ ఆర్ దే వాళ్ళ దగ్గర, అంటే వెన్ యూ డీల్ విత్ దెమ్, ఈజ్ ఇట్ ఎనీ డిఫరెంట్? పెద్దవాళ్ళు టీనేజర్స్ పేరెంట్స్ అనా, లేకపోతే పెద్దవాళ్ళు బాగా 60 years 70 years వాళ్ళనా? 60+ అనుకుంటున్నారు. వస్తున్నారు. ఓకే, వస్తున్నారు. 60+, 70 వాళ్ళు కూడా వస్తున్నారు. ఓకే. అదే అంటే ఫ్యామిలీ థెరపీ అని అంటాం కదా. ఫ్యామిలీ థెరపీ అనేది ఎప్పుడు ఇదవుతుందంటే, ఒక పర్సన్, ఇంట్లో ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నా, హర్ట్ ఫీల్ అవుతున్నా, ఫ్యామిలీ డైనమిక్స్ అన్ని చేంజ్ అయిపోతున్నా, అలాంటప్పుడు వాళ్ళతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ని పిలుస్తాం. అలాంటప్పుడు ఆబ్వియస్గా ఎల్డర్స్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొన్ని కేసెస్లో బిట్వీన్ సన్ అండ్ ఫాదర్ ఇష్యూస్ రావచ్చు, మదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా ఇష్యూస్ రావచ్చు. అలా వస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడతారు. సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం వాళ్ళ షూస్లోకి వెళ్ళి వాళ్ళలాగా ఆలోచించి, ఓకే ఎందుకు వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, ఓకే, వాళ్ళ వైపు నుంచి అది ఆ పర్స్పెక్టివ్ కరెక్టే ఉండొచ్చు. రైట్. కానీ ఇక్కడ ఏంటంటే అబ్సల్యూట్ గుడ్, అబ్సల్యూట్ బ్యాడ్, ఆర్ అబ్సల్యూట్ రైట్ ఆర్ అబ్సల్యూట్ రాంగ్ అనేది కాకుండా, ఈ పర్స్పెక్టివ్తో మీరు ఉంటే కాన్సిక్వెన్స్ ఏంటి, రిజల్ట్ ఏమొస్తా ఉంది, ఈ రిజల్ట్ మారాలి అని అంటే మీరు ఎక్కడ మీరు కొన్నిట్లో తగ్గాలి, కొన్నిట్లో కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు. ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానం అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు అరుస్తా కరుస్తా కాకుండా మీరు పాయింట్ చెప్పొచ్చు, మామూలుగా చెప్పొచ్చు, అసర్టివ్గా చెప్పొచ్చు. ఒక మనిషి పూర్తిగా సబ్మిసివ్ అయిపోయి భరించి భరించి బర్స్ట్ అవుట్ అవ్వటం అన్నా అవ్వచ్చు, అది కరెక్ట్ కాదు. అలాగే అగ్రెసివ్గా డామినేటింగ్ దీంతో చెప్పడము కరెక్ట్ కాదు. కాకుండా వాళ్ళని వాళ్ళు టోన్ చేసుకొని కమ్యూనికేషన్ ఎలా చేస్తే అవతల వాళ్ళు ఆలోచిస్తారు ఆ విషయం గురించి, ఓకే, లేదు అసర్టివ్గా ఎలా చెప్పాలి, వాళ్ళు అగ్రెసివ్ ఆర్ సబ్మిసివ్గా కాకుండా, ఇలాంటివి వాళ్ళకి నేర్పిస్తాం. అలాగే వాళ్ళ వ్యూ పాయింట్స్ అవతల వాళ్ళు అర్థం చేసుకునేటట్టు ప్రజెంట్ చేస్తాం, చేసి ఇద్దరికి కూడా ఒక మిడ్ పాయింట్కి వచ్చేటట్టు చేస్తాం. కానీ ఎప్పుడైనా కూడా అందరూ విల్లింగ్గా ఉండి, ఫ్యామిలీ థెరపీలో అయినా కపుల్ థెరపీలో అయినా, ఇద్దరూ కలిసి మేము వర్క్ చేద్దాం అనుకుంటున్నాము రిలేషన్షిప్ మీద, లేకపోతే మేము అందరం కలిసి ఈ విషయం మేము సార్ట్అవుట్ చేసుకుందాం అనుకుంటున్నాము అంటేనే వీ కెన్ హెల్ప్. అంతేకాని బలవంతాన లెక్చర్ లాగా ఇచ్చేసి మీరు ఇది చెయ్యాలి మీరు అది చెయ్యాలి అని థెరపిస్టులు చెప్పరు. ఓకే, ఓకే. సో అందుకనే అనేది ఎప్పుడు ఇది కొలాబరేటివ్ అప్రోచ్. అలాగే మనందరి థాట్స్, దీంట్లో హ్యూమన్ బీయింగ్ అన్నాక ఆలోచన లేకుండా ఉండరు. ఆ థాట్స్లో రకరకాల అన్హెల్దీ వేస్ అనేవి ఉంటాయి. ఓకే, కొన్ని వాటిని కాగ్నిటివ్ ఎర్రర్స్ అంటారు. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి, 1, 2, 3, 4 ఒక్కొక్కళ్ళకి ఉంటాయి. అన్హెల్ప్ఫుల్ వేస్ ఆఫ్ థింకింగ్. ఓకే. థాట్ ప్యాటర్న్స్. ఓకే. మనకి ఎప్పుడు కూడా మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, మన థాట్స్, వీటి గురించి మనం చూసుకోం విదిన్. రైట్.
మనం చేసింది రైటా రాంగా అని అనుకుంటాము. దట్ ఈస్ వాట్ వీ థింక్ రిఫ్లెక్టింగ్ అపాన్ అవర్ ఆర్ ఇంట్రాస్పెక్షన్ అనుకుంటాం. కానీ మన థాట్స్ ఏ విధంగా ఉంటున్నాయి, అవి నిజంగా మనకి హెల్ప్ఫుల్లా, మన రిలేషన్షిప్కి హెల్ప్ఫుల్లా, మన వర్క్లో హెల్ప్ఫుల్ అవుతున్నాయా, లేకపోతే నేను ఈ ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేస్తున్నాను, నా ఆలోచన విధానం ఇలా ఉండటం వల్ల అవుతుందా అన్న లెవెల్కి మనం ఆలోచించం. నా ఎమోషన్స్కి, నా ఫీలింగ్స్కి, నా మూడ్స్కి, తర్వాత నా థాట్స్కి, నా బిహేవియర్కి కనెక్షన్ ఏంటి, ఓకే, ఆ కనెక్షన్ ఏంటి అన్నది వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుని వాళ్ళకి అర్థమయ్యేటట్టు థెరపిస్ట్ చెప్తారు. అది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో. ఓకే, ఓకే. సో అట్లా వాళ్ళు అందరూ కూడా మేము వర్క్ చేస్తాము అని అంటేనే హెల్ప్ చేయగలం. బేసిక్గా ఇట్స్ అ 2-way రోడ్. ఎస్, ఒకళ్ళు వర్క్ చేస్తే ఇంకొకళ్ళు వర్క్ చేయట్లేదు అని అంటే ఇట్ డజంట్ వర్క్. ఇట్ డజంట్ వర్క్. ఓకే, ఫ్యామిలీ థెరపీలో అయినా అంతే. రైట్, ఎవ్రీబడి షుడ్ బి విల్లింగ్. యా, కపుల్ థెరపీ ఆర్ ఫ్యామిలీ థెరపీ, దట్ ఈస్ ఎవ్రీవన్ షుడ్ బి విల్లింగ్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్ అండ్ సీక్ అ సొల్యూషన్ అండ్ వర్క్ టువర్డ్స్ బెటర్ రిజల్ట్. ఓకే, మా టీమ్ మెంబర్ శ్రావణి, షీ హాస్ అ క్వశ్చన్ టు ఆస్క్ మీ. యా శ్రావణి. Hello. So basically, let's say a mother, a carried mother is going to some kind of a mental illness. So how far will it affect the baby in the womb? Because అప్పుడప్పుడే వాడికి ఒక పర్సెప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, అప్పుడే బ్రెయిన్ అనేది ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో యాజ్ ఫార్ ఎస్ ఐ నో, నేను విన్నంత ప్రకారం మదర్ ఎలా చేస్తే బేబీ వూమ్ ఆర్ వాళ్ళ పర్సెప్షన్స్ అన్నవి అలా వెల్డ్ అవుతాయి అనేసి నేను విన్నాను. సో మదర్ మెంటల్ ఇల్నెస్ సెషన్స్ అటెండ్ అవ్వడం, she is going through something, how far will it affect the baby? And baby బయటికి వచ్చిన తర్వాత ఇవి ఈవెన్చువల్గా ట్రేట్స్ అన్నవి బయటకి పడతాయా, వస్తే హౌ కెన్ ఇట్ బి లిమిటెడ్? డెఫినెట్గా వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ దట్ యు హావ్ ఆస్క్డ్. కానీ మదర్ ఫీల్ అయ్యే అన్ని చైల్డ్ ఫీల్ అవుతుంది అని అలా చెప్పలేము. కానీ ప్రీనాటల్, పోస్ట్ నాటల్, ఆ ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ అయ్యాక డెఫినెట్గా వాట్ మదర్ ఫీల్స్, ఆ లోడ్ అనేది చైల్డ్ మీద ఎంతో కొంత ఉంటుంది. అంటే ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు మనం వి కనెక్ట్ ద డాట్స్ అనమాట, వెనక్కి తిరిగి చూస్తాం, ఓ ఆ టైంలో ఇది ఉంది. ప్రీనాటల్ స్ట్రెస్ అని అంటాం. సో ఆ స్ట్రెస్ ఉండకుండా ఉంటే మంచిది. అందుకని ఇదివరకటి వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీని ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి, ఇది శ్రీమంతం చెయ్యటం, తర్వాత అట్లా వాళ్ళకి ఏ రిలీజన్ వాళ్ళు ఆ రిలీజన్ దీని ప్రకారం వినాలి, సో దట్ మైండ్ విల్ బి కామ్, అలా చెప్తూ ఉండేవాళ్ళు. డెఫినెట్గా ప్రీనేటల్ స్ట్రెస్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద, చైల్డ్ మీద. బేబీ బయటికి వచ్చి she or he is entering into the world 10 years 12 years వచ్చిన తర్వాత ఆ ట్రైట్స్ బయటకి కనిపిస్తే, అంటే ఇప్పుడు లైఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చేది అంటే ఇట్ కెన్ బి ట్రీటెడ్. బట్ డిఫాల్ట్ గా వూమ్లో ఉన్నప్పుడే అలా వచ్చేసింది అంటే కెన్ ఇట్ బి ట్రీటెడ్? నువ్వు ఇప్పుడు అడిగావు కదా 14, 15 ఆర్ టీనేజ్, మోస్ట్ ఆఫ్ ద ఇల్నెసెస్ దే కమ్ ఇన్ 14 years, 13, 14 టీనేజ్లో ఉన్నప్పుడు అవి బయట పడుతూ ఉంటాయి. తర్వాత 24, 25 అప్పటికి చాలా 75% ఆఫ్ ద ఇల్నెసెస్ విల్ కమ్ అవుట్. అది అప్పటికి వస్తాయి అన్నమాట. వెరీ ఫ్యూ విల్ కమ్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఆర్ లేటర్ స్టేజ్. అవి లైఫ్ స్ట్రెస్ ఈవెంట్స్. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇవైతే మనం ట్రీట్ చేయొచ్చు, అవైతే ట్రీట్ చేయగలమా అని. డెఫినెట్గా ట్రీట్ చేయొచ్చు. యా, అంటే కంప్లీట్గా అన్నీ క్యూర్ అవుతాయని ఈ విషయంలోనూ చెప్పలేము, ఆ విషయంలోనూ చెప్పలేము. అంటే కొంతమంది అడుగుతారు, ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతుంది, ఇంకెన్ని రోజులు తీసుకోవాలి మేము మెడిసిన్స్, ఎన్ని సెషన్స్ ఇది అవుతాయి? కనీసం సెషన్స్ గురించి మేము చెప్పగలుగుతాం పేషెంట్ని అసెస్ చేశాక, డయాగ్నోసిస్ చేశాక. కానీ మెడిసిన్స్ ఇట్లా వారం రోజులు, 15 రోజులు, కామన్ కోల్డ్ అండ్ కాఫ్ కాదు కదా, ఫీవర్ కాదు కదా, ఇన్ని రోజులు ఆరేదో మైల్డ్ ఇన్ఫెక్షన్ కాదు. సో ఇట్ టేక్స్ టైం. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. లైఫ్ లాంగ్ తీసుకోవాలా? అందరికీ అవసరం ఉండదు. చాలామందికి కొద్ది రోజులు తీసుకున్నాక అది మెల్లగా డాక్టర్ టేపర్ చేస్తారు. ఏ డాక్టరు కూడా మీ మీద మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడిచ్చేయాలి అని అనుకోరు. కొద్ది రోజులు చూశాక మెల్లగా ఆ డోస్ని తగ్గిస్తూ మెల్లమెల్లగా, ఒకవేళ 3 tablets 3 different కాంబినేషన్స్ వాడుతుంటే మెల్లగా 2, 1 వాటిల్లో కూడా
డోస్ రెడ్యూస్ చేసి, ఒకవేళ 75 mg ఆర్ 100 mg వాడుతుంటే 50 mg 25 mg అలా తగ్గించి తీసుకొస్తారు. తీసుకొచ్చి తర్వాత కంప్లీట్గా స్టాప్ చేస్తారు. కొన్ని కేసెస్లో అది కుదరకపోవచ్చు. అదే డాక్టర్ విల్ ఐడెంటిఫై అండ్ విల్ టెల్ దెమ్. అదే అందుకనే నేను ఇందాక అన్నాను, చాలా వరకు థెరపీ సెషన్స్ 8 to 10 సెషన్స్ ఆర్ 10 to 15 సెషన్స్. అంటే మేము తీసుకునే థెరపీని బట్టి, ఇది కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీనా, డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీనా, సపోర్టివ్ థెరపీనా, పాజిటివ్ సైకోథెరపీనా, ఇలా రకరకాల ఇవి ఉంటాయి. మోటివేషనల్ ఎన్హాన్స్మెంట్ థెరపీనా, అడిక్షన్స్కి తీసుకునేది. సో ఇట్లాంటి వాటికి మేము నంబర్ ఆఫ్ సెషన్స్ అప్రాక్సిమేట్గా చెప్తాం. కొంతమందికి ఎప్పుడు ఎపిసోడ్స్ ట్రిగ్గర్ అవుతుంటే అప్పుడు వాళ్ళకి అవసరం అవ్వచ్చు. కొంతమందికి మెడికేషన్ ఎప్పటికి ఎక్కువ అవసరం అవ్వచ్చు. ఇప్పుడు మీరు ప్రీనేటల్ స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నారు. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ జనరేషనల్ ట్రామా. రైట్. దట్ ఈస్ ఆల్సో దేర్. అంటే ప్రీవియస్ జనరేషన్స్లో వాళ్ళు ఆ ట్రామా ఫేస్ చేసింది. సమ్హౌ ఇట్ ఈస్ పాస్డ్ ఆన్ టు కరెంట్ జనరేషన్ ఆల్సో. సో ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఇది మనం ఇదే దీని గురించే అవుతుంది ఇలా అని ఎవ్వరూ చెప్పలేరు. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అందుకనే వేరే వాళ్ళని మనము హ్యాండిల్ చేసేప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఇప్పుడు మనం కామన్ కోల్డ్ ఫీవర్ వచ్చినప్పుడు ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు అనుకుంటాం కదా, అలాగే ఇది కూడా జడ్జ్మెంట్ లేకుండా వాళ్ళని థెరపీ హెల్ప్ తీసుకోవటం, థెరపిస్ట్ హెల్ప్ తీసుకోవటము, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ వాడాలి అనుకుంటాం, మెడికేషన్ వాడటము చేయాలి. దాని మీద ఉన్న స్టిగ్మా తీసేస్తే అప్పుడు చాలా ఓపెన్ గా ఉంటారు. వాళ్ళు హెల్ప్ తొందరగా తీసుకుంటారు. వాళ్ళు త్వరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోర్ హెల్దీ, మోర్ హ్యాపీ అండ్ మోర్ ప్రొడక్టివ్. సో ఇప్పటిదాకా అడిగిన క్వశ్చన్స్ అన్ని చాలా ఓపిక్గా ఆన్సర్ చేశారు, చాలా ఎలాబరేటెడ్గా ఆన్సర్ చేశారు. అండ్ డెఫినెట్గా ఈ ఎపిసోడ్ అనేది ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ వాల్యుబుల్ ఫర్ ఆల్ ద లిసనర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్ అవుట్ దేర్. డెఫినెట్గా మిమ్మల్ని రీచ్ అవ్వడానికి చాలామంది నన్ను అడుగుతారు, కాబట్టి వాళ్ళు నన్ను అడిగే ముందే నాకు మీరు ఈమెయిల్ ఐడి అండ్ వాట్ ఎవర్ ఇఫ్ దెర్ ఇస్ అ కాంటాక్ట్ నాకు ఇవ్వండి. నేను డెఫినెట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో హూ ఎవర్ ప్లీజ్, థెరపీ అనేది అదేదో అంటే ఏదో ఏలియన్ వచ్చినట్టు చూడొద్దు. ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ అన్ అబ్నార్మాలిటీ. ప్లీజ్ డెఫినెట్గా థెరపీ కావాలి అనిపించినప్పుడు ప్లీజ్ గో అప్రోచ్ అ థెరపిస్ట్. 1 or 2 థెరపిస్ట్ని మీరు ట్రై చేయండి. ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి అది వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ దాన్ని మీరు కొట్టిపడేయద్దు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా కూడా మొత్తం చూస్తే మీకున్న డౌట్లన్నీ మట్టుమాయం అంతే. సో అదనమాట మ్యాటర్. వాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఫర్ హెల్పింగ్ so many people know better about therapy. You have something to say? Thank you so much. Not to be to get connected with the audience. Physical health కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ అవసరాన్ని బట్టి డాక్టర్ని ఆర్ సైకాలజిస్ట్ని ఆర్ క్లినికల్ సైకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వండి. And wish you all happy, healthy and productive life.